కరీంనగర్లో హరితహారం ఏర్పాట్లు జోరుగా జరుగుతున్నాయి. ఈ ఏడాది 3వ విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి షురువు చేయనున్నారు. ఇందుకోసం ఆఫీసర్లు ఆగమేఘాల మీద ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జూలై మొదటి వారంలో సీఎం 1,00,000 మొక్కలు నాటే మహాయజ్ఞంలో పాల్గొననుండటంతో మొక్కలు, ట్రీ గార్డులు సిద్ధం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాల హరితహారం 3వ విడత ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆఫీసర్లు ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశారు. జిల్లా యంత్రాంగంతో పాటు సీఎం ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్, హరితహారం స్పెషల్ ఆఫీసర్ ప్రియాంక వర్గీస్ కూడా హరితహారం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే కరీంనగర్లో మొక్కలు నాటే ప్రదేశాలను చూసి ఆఫీసర్లు కరీంనగర్ ఒక కాంప్లిమెంట్ గా, ఒక కొత్త పట్టణం, ఒక గ్రీన్ ఫీల్డ్ యాక్టివిటీగా, ఒక మంచి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ రాబోయే రోజులో వారు రూపకల్పన చేస్తున్నారు. సో ఉన్న కరీంనగర్ టౌన్కి లంగ్ స్పేసెస్ ఇస్తూ, వారి ఆరోగ్యం, వారి హెల్త్ మేము కాపాడుతూ, ఈ కొత్త రాబోయే రోజుకి భవిష్యత్తులో వస్తున్న గ్రీన్ ఫీల్డ్ యాక్టివిటీకి కూడా మంచి ఒక ఫౌండేషన్ తయారు చేయడం అనేది ఈ హరితహారం ఈ సంవత్సరం కానీ నెక్స్ట్ 2-3 ఇయర్స్కి ఫోకస్ పని ఉంది. జిల్లాల ఇప్పటికే 2 విడతలలో నిర్వహించిన హరితహారంలో నాటిన మొక్కలు అనుకున్నన్ని నాటుకోలేదు. ఈసారి అసొంటివి జరగకుండా కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హరితహారం అమలు పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని కూడా నియమించారు. నగరంలో ఉన్న 50 డివిజన్లను 5 సెగ్మెంట్లుగా విభజించి 5 శాఖలకు బాధ్యతలు అప్పగించారు. 10 డివిజన్లకు ఒక సెగ్మెంట్గా నిర్ణయించడంతో స్థానికంగా మొక్కల అవసరాలు, ఎక్కడెక్కడ నాటించాలని వివరాలు సేకరించారు. వచ్చే ఒక 10 సంవత్సరం తర్వాత కరీంనగర్కి వస్తే ఒక మంచి వాతావరణం, చల్లని వాతావరణం ఉండాలి. దానికి మనం ఈరోజు ఒక పెద్ద అడుగు వేస్తున్నాము. ప్రతి ఒక్కరూ మనం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చేయి కలుపుతాం. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడదాం. ప్రతి ఒక్కరు పాత్రని ఏదో ఒక రకంగా మనం కాంట్రిబ్యూషన్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. పోయినేడు కూడా హరితహారం కార్యక్రమంలో నగరానికి భారీ లక్ష్యాన్ని పెట్టారు. అయితే ఎక్కడా జాగ లేకపోవడంతో ఆఫీసర్లు ఏడ ఖాళీగా జాగ దొరికితే అక్కడ మొక్కలు నాటి లెక్కలకు తీసుకున్నారు. దీంతో నాటిన మొక్కలు సగానికి పైగా చనిపోయినాయి. లోయర్ మానేరు డ్యాం కట్టకు ఆనుకొని 1,00,000కు పైగా మొక్కలు నాటినా చాలా వరకు ఎండిపోయినాయి. అయితే ఇప్పుడు లక్షల మొక్కలు ఎక్కడ నాటాలనేది సమస్యగా మారింది. మొక్కలు నాటేందుకు జాగలేక ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పాతబడ్డ పార్కులు, లోయర్ మానేరు డ్యాం పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటాలని నిర్ణయించారు. అంతేకాదు నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డు పెట్టేందుకు వీలుగా ఇప్పటికే 1,00,000 ట్రీ గార్డులు తీసుకోవాలని నిర్ణయించారు. హరితహారం విజయవంతం కావాలంటే ప్రభుత్వ శాఖలు మాత్రమే బాధ్యత తీసుకుంటే సరిపోదని భావించిన సర్కార్ ఈసారి ప్రజలను కూడా భాగస్వాములను చేయాలని నిర్ణయించింది.